విశాఖలో విమానగర్లోని ఓ ఇంట్లో గ్యాస్ లీకే ప్రమాదం జరిగింది. వాషింగ్ మిషన్లో షార్ట్ సర్క్యూట్తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో బాధిత మహిళ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో వాషింగ్ మిషన్ పక్కనున్న గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని కేజీహెచ్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. అదే ఇంట్లో కూర్చున్నారు, సడన్ గా కింద పరిగెట్టుకు వచ్చినట్టున్నారు. ఆవిడ గోల్ పెట్టి ఏడుస్తుంటే గుండ్లు బాదుకుని ఎదురింటి ఆవిడ ఈయన పరిగెట్టుకెళ్ళారు. ఆవిడ ఏదన్నా ప్రాబ్లం ఉంటే మా ఆయన్ని పిలుస్తారండి. అలా ఆయన ఇక్కడ ఉండరు, హైదరాబాద్ లో ఉంటారు, అతను ఆర్మీ జాబ్. అయితే మా ఇంట్లో ఫైర్ అయిపోతున్నాయని ఏడిసి గుండెలు బాదుకుని ఎడితే ఇతను బకెట్తో నీళ్ళై పట్టుకెళ్ళి వంపుతున్నారు మా ఆయన. ఇంకా మా ఆయన చూసి మిగతా వాళ్ళు మొత్తం 5 తడిపారండి నీళ్ళు. 5 తడిపినా అందరికీ అలాగే తగిలింది. ఆ సిలిండర్లు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని ఫైర్ అయిపోయాయి. ఏమీ లేదండి, గ్యాస్ లీక్ అయింది బాల్కనీలో, అది అంటుకుంది. ఎలా అంటుకున్నది అన్నది మరి ఆవిడ లేదు ఇప్పుడు ఇక్కడ అంటే 5 రోజులు ఫోన్ చేసాం, వాళ్ళంతా కాలిపోయిన తర్వాత వచ్చారు. మొత్తానికి వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళిపోండి. ఇది వాషింగ్ మిషన్లో నుంచి ట్రబుల్ వచ్చింది, ఇది షార్ట్ సర్క్యూట్, దానివల్ల కాలిపోయింది అన్నారు. ఒక ఎదురుగుండగా ఆపోజిట్ అతను వెళ్ళారు, ఆయన కొంచెం కాలింది. ప్రజెంట్ కేజీహెచ్లో ఉన్నాడు. ఆయన అంత ప్రమాదం ఏం లేదు. ఈవినింగ్